బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది కర్నూలు బస్సు ప్రమాదాన్ని తలుచుకుంటే. ఫిట్నెస్ లేని బస్సుతో ప్రయాణికులను బలి తీసుకుంది వి కావేరీ ట్రావెల్స్ అంటూ చర్చ జరుగుతోంది. బైక్ ను ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది బస్సు. గాఢ నిద్రలో ఉండగానే ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మంటల ధాటికి తప్పించుకోలేక బస్సులోని వెలువెల్లాడారు. డ్రైవర్ అజాగ్రత్తతో మంటల్లోని 45 మంది ప్రయాణికులు గడిపిన సందర్భం. బస్సు అద్దాలు పగలగొట్టి బయటకొచ్చారు కొంతమంది. తప్పించుకునే మార్గం లేక సీట్లలోనే ప్రాణాలు వదిలారు మరికొంతమంది ప్యాసింజర్లు. బస్సు ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ మృతి చెందాడు. ఘటనా ప్రదేశంలోని బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఇతగాడి బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్. ఈ బైక్ని ఢీకొన్న తర్వాతే ఆ మంటలు బస్సులోకి వ్యాపించాయి. దీంతో ప్రమాదంలో ఇప్పటికీ 20 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 45 మంది ప్రయాణికులు ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఈ బైక్ని ఢీకొన్న క్రమంలోని ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మంటలు పూర్తిగా వ్యాపించేశాయి. ఈ బైక్ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ముందుగా మంటలు అంటుకున్నాయి. ఆ మంటల ధాటికి బస్సుకి, మరి ముఖ్యంగా బస్సు ఆ ముందు భాగంలో ఆ బస్సును ఢీకొన్న తర్వాత ఈ మంటలు ముందు భాగం నుంచి వ్యాపించడం మొదలుపెట్టాయి. దీంతో ముందు భాగం నుంచి మొదలవడంతో ప్రయాణికులకి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగిందంటే కనుక ఎటు డోర్ ఉందనేది అవగాహనకు వస్తే ఎంట్రీ డోర్కి సంబంధించి, ఎందుకంటే వీటికి ఎగ్జిట్ డోర్లు ఏవి ఉండవు. ఒకటే ఎంట్రీ ఉంటుంది, ఒకటే ఎగ్జిట్ ఉంటుంది. ఇది కూడా ప్రమాదానికి ఒక కారణం. మరి ముఖ్యంగా ఆ ఘటనకు సంబంధించిన విజువల్ మీరు చూస్తే కనుక ఆ ముందు భాగంలో మీరు చూడండి, ఆ రెడ్ కలర్లో హైలైట్ చేసి చూపించడం జరుగుతోంది. అదే బైక్. ఆ బైక్ ఢీకొన్న తర్వాతే ఇంతటి ప్రమాదం జరిగింది. శివశంకర్ ఆ బైక్ని నడుపుతూ వెళ్తున్న క్రమంలో వి కావేరీ ట్రావెల్స్కి చెందిన బస్సు, వేమూరి కావేరీకి సంబంధించి ఆ బస్సు వెళ్ళి ఢీకొట్టడం జరిగింది. వెంటనే మంటలు వ్యాపించి దాంట్లో 45 మంది ఆ మంటల్లో చిక్కుకోవడం జరిగింది. కొంతమంది ఎవరైతే అప్పటికి మేల్కొని ఉన్నారో లేకపోతే అలర్ట్గా ఉన్నారో వాళ్ళు వెంటనే బస్సు నుంచి దూకేశారు కిందకి. కొంతమంది డోర్స్ని పగలగొట్టారు. మరికొంతమంది అక్కడ ఉన్న ఆ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమం విజువల్స్ మీరు చూస్తున్నారు. బస్ ఓనర్కి సంబంధించి వి కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ ఆయన, అలాగే బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్. వీళ్ళిద్దరూ ఈరోజు 20 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఆ వ్యక్తి శివశంకర్ అనే వ్యక్తి బస్సును ఢీకొన్న పరిస్థితి. బస్సు వెళ్ళి శివశంకర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో ఇంతటి ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూడొచ్చు, నుచ్చు అయిపోయింది బైక్. ఎక్కడ కూడా నామరూపాలు లేవని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా అసలు అది బైక్ అని గుర్తుపట్టడానికే టైం పడుతుంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ చూస్తేనే, ఆ పెట్రోల్ ట్యాంక్ చూస్తేనే అది బైక్ అని చెప్పి అర్థమవుతోంది. కేవలం ఇనప కడ్డీలు మాత్రమే మిగిలాయి. కేవలం ఇనప ఏమంటారు బాడీ మాత్రమే మిగిలింది. దాదాపుగా మిగిలిందంతా ఖాళీ బూడిదైపోయిందంటే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండుంటుంది అర్థం చేసుకుంటేనే అసలు ఆ మాటకు సంబంధించి. దట్టు మీరు చూస్తే కనుక కింద పార్ట్లో మీరు చూడండి, ఇలా అడ్డుగా ఉన్నాయి గ్రిల్స్. ఒక్కసారి ఆ గ్రిల్స్కి అంటే ఏమంటారు, ఈ లోవర్ పార్ట్ ఉంటుంది, లోవర్ సీట్స్ దగ్గర వాళ్ళు బయటికి ఆ పార్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇలా అడ్డుగా ఉంటాయి కిటికీలకి. ఇంకా వాళ్ళు ఏం బయటపడతారు? అద్దం పగలగొట్టినా కాస్త యువకులు కాబట్టి బయటికి ఎద్దడానికి ఉంటుంది, అవ్వచ్చు. కాస్త మహిళ లాంటి వాళ్ళు కనీసం ఆ సాహసం చేయడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు అక్కడ. అటువంటి పరిస్థితి. ఇంకొక విషయం మీరు చూస్తున్నారు, ప్రభుత్వ అధికారులు అక్కడికి చేరుకొని హాస్పిటల్లో పేషెంట్స్ పరిస్థితి ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసైన్ అందిస్తారు. హుసైన్, అసలు బస్సు వెళ్ళి ఎలా బైక్ని ఢీకొట్టింది? ఇది అందరికీ వచ్చే క్వశ్చన్. ఎలా వెళ్ళి ఆ బైక్ని ఢీకొట్టడం జరిగింది? దీనికి సంబంధించి అక్కడ ఏమంటున్నారు? సచిన్, అతివేగంగా ముందుగా బైకర్ వెళ్తున్నాడు శివశంకర్. ఆ నేపథ్యంలోనే వెంట నుంచి వచ్చినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్ కావేరీ బస్ ఏదైతే ఉందో ఆ కావేరీ బస్సు అతివేగంగా వచ్చి
ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అయితే బైక్ ఢీ కొట్టిన తర్వాత సుమారు 300-400 మీటర్ల వరకు ఈ బస్సు అలాగే ప్రయాణం చేసింది. బస్సు కిందనే బైక్ వాహనం పడి ఉండడంతో ఆ బైక్ వైపు బస్ కంట్రోల్ కాలేదు, మరోవైపు బైక్ లో ఉన్నటువంటి పెట్రోల్ మండిపోవడంతో ఒకసారిగా బస్సులోకి మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి నేపథ్యంలో ప్రమాదం జరిగిన వెంటనే, యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ బస్సు ఆపేసి ఉండింటే ఈ ప్రమాదం ఇంతటి ఘోరం జరిగేది కాదు, ఇంతటి దారుణం తెల్లవారుజామునే తెలుగు ప్రజలకి వినిపించేది కాదు ఈ ఘటన. అయితే ఈ డ్రైవర్ యొక్క అప్రమత్తంగా లేకపోవడం, ప్రమాదం జరిగిన తర్వాత కూడా అతివేగంగా ముందుకు రావడంతోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్నటువంటి వారు మొత్తం కూడా దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 11 మంది తప్పించుకున్నారు ప్రమాదంలో. 11 మందికి సంబంధించినటువంటి ఈ మృతదేహాలు ఎవరు అనేది గుర్తించారు. అయితే మరో ఈ 9 మంది ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి దానిపైన కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. అయితే ఒక డ్రైవరు సంబంధించినటువంటి అదుపులో పోలీసు అదుపులో ఉన్నట్లు ఇప్పుడే అధికారికంగా చెప్పినట్టు పరిస్థితి. అయితే కొంతమంది స్థానికంగా పార్టీ నాయకులు మాట్లాడడానికి వచ్చారు. అసలు ఈ ప్రమాదాలు ఎలా చూడాలి? ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ముందుగా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఎవరైతే చనిపోయారో వాళ్లకు సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఈ ప్రాంతంలో ఇది మొదటిసారి. దీనికి సిపిఎం పార్టీగా మేము భావించేది ఏమంటే, ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రభుత్వాల యొక్క కంట్రోల్ లేకపోవడం. రెండవది, ప్రతి ట్రావెల్స్లో కూడా ఏ బస్సుకు వచ్చినా సింగిల్ డ్రైవర్ ఉంటాడు తప్ప డబుల్ డ్రైవర్ ఉండడు. ఎందుకంటే దాదాపు 8-9 గంటల పాటు ఒకే డ్రైవరు ఆ రకంగా నడపడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని ఈరోజు జరుగుతూ ఉంది. ఏది ఉన్నా కూడా డ్రైవరే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెల్లారుజామున జనరల్గా నిద్రమబ్బులో ఉంటారు. డ్రైవర్ గిన డబల్ డ్రైవర్లు ఉంటే గిన ఇట్లాంటి సంఘటన జరిగేది కాదు. ఎందుకంటే వెంటనే డ్రైవర్ అప్రమత్తం అయితే దాదాపు 400 మీటర్ల వరకు ఆ రకంగా బైక్ని తీసుకురావడం అనేది అది చాలా ఒక రకంగా చెప్పాలంటే అప్రమత్తంగా లేడు డ్రైవర్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బైక్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం వెనక్కి వెళ్ళిపోయాడు, బైక్ మాత్రం బస్సు కిందకి వచ్చింది. దాని మంటలతో ఆ రకంగా మొత్తం కూడా బస్సు తగలబడిపోయింది. బస్సు తగలబడిపోయిన తర్వాత దాంట్లో బయటికి రావడానికి కూడా అవకాశం లేకుండా బస్సు అరేంజ్మెంట్ ఉంది. బస్సు యొక్క కన్స్ట్రక్షన్ కూడా అట్లాంటి పద్ధతిలో ఉంది. బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. దాంట్లో ఒక 14 మంది బయటపడ్డారు, కానీ ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇప్పటికి కొంతమంది యొక్క ఆచూకీ వాళ్ళు చనిపోయారా బూడిదయ్యారా తెలియదు. ఇప్పుడు 15 శవాలు ఇక్కడ ఉన్నాయి. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రభుత్వాల యొక్క కంట్రోల్ లేకపోవడమే ఇట్లాంటి సంఘటనలు జరగడానికి కారణము. అందుకోసం ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్య పైన చర్యలు తీసుకోవాలి. ప్రతి బస్సులో 2 డ్రైవర్లు ఉండేలాగా చూడాలి. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు చనిపోయినట్టు వాళ్ళకి 50 లక్షల నష్టపరిహారం యాజమాన్యం కట్టించాలి. అట్లా ప్రభుత్వం కూడా 10 లక్షల కుటుంబానికి ఇవ్వాలి. దాంతోపాటు ఇప్పుడు చెత్తగాత్రలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారో వాళ్ళకు మెరుగైన వైద్యం ఇక్కడ కాకపోతే ఇంకొక చోట మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రయత్నించాలి. అట్లాంటి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఆ యాజమాన్యం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మనకు 2005లో పాలే సంఘటన జరిగింది. 2019లో వెల్దుర్తి దగ్గర అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం, 22 మంది చనిపోయారు. ఇవాళ చూసుకుంటే అత్యంత భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేస్ మీద ఇంత పెద్ద ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు సేఫ్టీ తీసుకోవడంలో అటు అధికార యంత్రాంగాన్ని ఇటు జాతీయ రహదారి భద్రత కానీ ఏం చేస్తుంది? ఈ రెండు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులేమో టోల్గేట్ల పేరుతో పిండి వసూలు చేస్తూ ఉంది, కానీ వాళ్ళపైన కంట్రోలింగ్ ఏదైతే ట్రావెల్స్ ఉన్నాయో వాళ్ళపైన కంట్రోలింగ్ అనేది ప్రభుత్వాల దగ్గర లేవు. అట్లా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఆ రకం పద్ధతి కూడా లేదు. మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళండి, ఎక్కడైనా సేఫ్టీ చూస్తున్నారంటే ఎక్కడ కూడా ఆ రకం సేఫ్టీ మెజర్స్ నేషనల్ హైవే కానీ లేకుంటే ప్రభుత్వం కానీ లేకుంటే జాతీయ రహదారి సంస్థ కానీ ఆ రకంగా చేయట్లేదు. అందుకోసం ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. అట్లా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్న వాళ్ళ పట్ల కంట్రోలింగ్ కూడా లేదు. 2 డ్రైవర్లు ఖచ్చితంగా ప్రతి బస్సులో ఉండాలి, ఆ రకంగా లేదు. ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి ఎందుకు ఆ రకంగా చెకప్ చేయట్లేదు? రెండోది, అసలు ఇక్కడ ఈ బస్సుకు పర్మిషన్ ఉందా లేదా ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ అక్కడ లేవు. అంటే పర్మిషన్ లేకుండా ఇష్టానుసారం ప్రజలకు డబ్బును కొల్లగొట్టడం కోసం ఈరోజు ప్రభుత్వం అట్లాంటి అనుమతులు ఇస్తున్నాయి. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాము. ఈ ఘటనకి ఎవరు బాధ్యత వహించారు? అటు ప్రభుత్వమా లేకపోతే కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యమా లేకపోతే? ప్రభుత్వము, కావేరీ ట్రావెల్స్ వీళ్ళిద్దరు బాధ్యత. ప్రభుత్వం బాధ్యత ఏంటి? అసలు బస్సుకి ఏంటి, వాళ్ళు సేఫ్టీ మెజర్ పాటిస్తున్నారా లేదా, 2 డ్రైవర్లు పెట్టారా లేదా, ఇది ప్రభుత్వం బాధ్యత. అట్లా బండికి పర్మిషన్ ఉందా లేదా, ఇది ప్రభుత్వం బాధ్యత. అట్లే యాజమాన్యం బాధ్యత కూడా ఎక్కడుంది? డబ్బులు వసూలు చేయడం తప్ప మేము సేఫ్టీగా దీన్ని పాటించాలి, అట్లా 2 డ్రైవర్లు పెట్టాలి, క్లీనర్లు పెట్టాలి,
అట్లా ప్రమాదం జరిగితే వెంటనే బయటకు వచ్చేట్టు మార్గాలు కూడా ఏర్పడేలాగా బస్సును అరేంజ్మెంట్ చేయాలన్నటువంటి సిస్టమ్ యాజమాన్యం లేకపోవడంతోనే ఈ సంఘటన జరిగింది. ఇంతమంది చనిపోవడం కారణం వాళ్ళే. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనతో అన్ని రాజకీయ వర్గాలతో పాటు కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మృతదేహాలను ఫోరెన్సిక్ ల్యాబ్ తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. మనం చూస్తున్నాం స్పష్టంగా పడిపోయినటువంటి పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి మృతదేహాలు, భౌతిక కాయాలని ఫోరెన్సిక్ నిపుణులు, ఫోరెన్సిక్ డాక్టర్స్ తరలిస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగానే ఇక్కడ ఏర్పాటు చేసి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఈ ఘటన మీదే రాష్ట్రపతితో పాటు ఈ దేశ ప్రధాని కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి, దేశం మొత్తం ఒక్కసారిగా చిన్న టేకుడు దగ్గర జరిగిన జాతీయ రహదారిపై జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఆ కుటుంబాలు మొత్తం తీవ్ర విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మృతదేహాలను ఫోరెన్సిక్ అధికారులు స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి తాత్కాలికంగా మార్చరీ వద్దకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు ప్రభుత్వ సిబ్బంది, ఇంకో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో చర్య తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఈ మృతదేహాలను తరలిస్తా ఉన్నారు. పూర్తిగా కాలిపోయినటువంటి దగ్ధమైనటువంటి పరిస్థితి, బస్సు పరిస్థితిని చూస్తే ఇంతటి ఘోరం దేశంలో చాలా తక్కువ జరిగినటువంటి అతి కొద్ది ఘటనలో ఈ కొన్ని ఉన్నాయని చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దేశం మొత్తం ఈ ఘటన వైపే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తాజాగా అధికారులు, మరోవైపు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంఘంలోకి దిగినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మార్చరీకి ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో తాత్కాలికంగా మార్చరీ కేంద్రాలను ఏర్పాటు చేసి మృతదేహాలను తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అధికారులు పెద్ద ఎత్తున కూడా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మనకి పెద్ద ఎత్తున టెంట్ ఏర్పాటు చేసి తాత్కాలికమైనటువంటి టెంట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలంలో తీవ్ర దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితులు తాజాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసాం ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా షాక్ కి గురైనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. ఫోరెన్సిక్ అధికారులు ప్రత్యేకంగా బృందం టీం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ మృతదేహాలను గుర్తించడంతో పాటు ఆ యొక్క ఏవైతే భౌతిక కాయాలకున్నటువంటి దేవాలను గుర్తించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. కావేరీ ట్రావెల్స్ కేవలం డబ్బు కోసమే పెట్టుకున్నటువంటి ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా, పెద్ద ఎత్తున డబ్బు వసూలు తప్ప. హుసేన్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి హుసేన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. డబ్బుల కోసమా మీరు ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుకునేది? డబ్బుల కోసమేనా? సీదా ప్రశ్న, నేరుగా సూటిగా ప్రశ్నిస్తోంది. డబ్బుల కోసమా? డబ్బుల కక్కుర్తి కోసమా? ప్రయాణికుల భద్రత మీకు అవసరం లేదా? ఒక ఆర్గనైజేషన్ కాదు, ఈరోజు అన్నిటినీ ప్రశ్నిస్తున్నాం. అన్నిటినీ. మీకు ప్రయాణికుల భద్రత ఉందా లేదా, అవసరమా కాదా చెప్పండి. మొన్న రాజస్థాన్, ఈరోజు ఆంధ్రప్రదేశ్, రేపు ఇంకో చోటి, ఇంకో చోటి, ఆ తర్వాత ఇంకో చోటి. ఎంతమంది బలైపోవాలి, ఎంతమంది బలి తీసుకుంటారు మీ నిర్లక్ష్యానికి? బైక్ ఢీకొన్న క్రమంలో ఒక బస్సు బైక్ని ఢీకొట్టిన తర్వాత 300 మీటర్లు ఈడ్చుకెళ్తుందా? 300 మీటర్లు ఈడ్చుకెళ్తుందా? తెలీదా? సోయలేదా? ఒక మనిషి అక్కడ బలైపోయాడు బైక్ ఢీకొన్న తర్వాత. అదే మీరు చేసిన పెద్ద తప్పు, మీ పెద్ద నిర్లక్ష్యం. ఢీకొట్టిన తర్వాత 300 మీటర్లు ఈడ్చుకెళ్ళడం అంటే ఏం చేస్తున్నట్టు మీరు? మీ డ్రైవర్ ఏం చేస్తున్నట్టు? పోనీ డ్రైవర్కి సంబంధించి అలసట అయ్యాడంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పెట్టండి. పిండాల్సిన టైంలో పిండుతున్నారు డప్పులు గట్టిగానే. పండుగ వస్తే చాలు పిండుతారు, సెలవు వస్తే చాలు పిండుతారు. నార్మల్ రేట్లకి పండుగల టైంలో రేట్లకి ఎంత ఫరక్ ఉంటుంది? ఆస్మాన్ ఫరక్ ఉంటుంది, ఏకంగా ఆస్మాన్ ఫరక్.
మీకు ప్రయాణికుల భద్రత అవసరం లేదా? అవసరం లేదా? సమాధానం చెప్పరే. ప్రశ్నిస్తే తప్పు. మళ్ళీ మీకు మీ ప్రయాణికులు మిమ్మల్ని ప్రశ్నిస్తే తప్పు. ఈరోజు 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఇప్పటికింకా రియాక్షన్ లేదే మీది. ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు మాట్లాడవు? ఈరోజు రాజస్థాన్లో ఘటన జరిగింది. రాజస్థాన్లో కూడా 20 మంది పాపం చచ్చిపోయారు. ఘటన రియాక్షన్ లేదు. అది అక్కడ జరిగింది కదా. ఒక్కసారి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అమీర్పేట్లోనో లేకపోతే ఎల్బీ నగర్లోనో నిల్చుంటే ఉదయం 6 ఆ ప్రాంతంలో వచ్చే బస్సులు చూడండి. ఉదయం 6 గంటలకు ఎంత కిక్కిరిసిపోతూ ఉంటుంది. అఫ్కోర్స్ ప్రైవేటైజేషన్ మనకు అవసరమే, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అవసరమే నిర్మోహమాటంగా. కానీ మీరు ఎక్కడా డబ్బులకి సంబంధించి డబ్బుల విషయంలో ఎక్కడా తగ్గరే. సాధారణమైన రోజుల్లో 500, 600, 700 ఉండే టికెట్ పండగలు వస్తే చాలు వేలలో వెళ్ళి కూర్చుంటుంది కదా. మరి ప్రయాణికుల భద్రత మీకు ఎందుకు పట్టదు? సేఫ్టీ ఎందుకు పట్టదు? ఎందుకు గాలి కుదిరేస్తారు? ఎందుకు అతివేగం, మితిమీరిన వేగం? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రోజు అంటూ ఉంటారు సాధారణంగా కొన్ని క్వశ్చన్స్, ఎందుకు ఈ స్టోరీ, ఎందుకు ఆ స్టోరీ అని చెప్పి. మాట్లాడండి. ఇటువంటి స్టోరీస్ని మీరు పబ్లిక్గా డిమాండ్ చేయండి. పబ్లిక్ షుడ్ డిమాండ్. మాకు ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారు మీరు చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పి. ప్రభుత్వ అధికారులను ప్రశ్నించండి. ప్రభుత్వాలని ప్రశ్నిద్దాం. ఈరోజు 20 మంది కుటుంబాలు బలైపోయాయి. 20 మంది బలైపోయారు. ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించడం జరుగుతోంది. ఇది యాక్సిడెంట్, ఎవరు కొట్టి పారేయటం లేదు. కానీ ఇటువంటి ఘటనలు జరిగిన క్రమంలో ఆ మంటలను కనుక అదుపులోకి తీసుకుని రాగలిగితే వెంటనే బాటిల్తో నీళ్ళు పోస్తాడా అర్థం కాక. అంటే అర్థమవుతుంది, జస్ట్ సెన్స్ ఇట్. కనీసం అవగాహన లేదు, మీ డ్రైవర్కి కనీసం అవగాహన లేదు. సేఫ్టీ కల్పించగల ఒక వ్యక్తిని పెట్టచ్చుగా, ప్రయాణికుల భద్రత కోసం ఒక వ్యక్తిని పెట్టచ్చుగా. ఒక ప్లేన్లో మనం ట్రావెల్ చేసినప్పుడు, ఒక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు ప్లేన్లో ఎయిర్ హోస్టెస్ చెప్తుంది. ఆ ఎయిర్ హోస్టెస్ చెప్పడం జరుగుతుంది, ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉంటుంది, ఎమర్జెన్సీ డోర్ ఇలా ఉంటుంది, మీకు ఒకవేళ అపాయం వస్తే ఇలా మాస్క్ పెట్టుకోండి అని చెప్తారు. రిపీటెడ్గా చెప్తారు. వాళ్ళకి ఏమైనా పిచ్చా? ఎందుకు రిపీటెడ్గా చెప్తారు? వాళ్ళకి ఇంకేమైనా ఉందా? లేకపోతే చెప్పడానికి కారణం ఏంటంటే ప్రమాదం ఏదైనా జరగచ్చు. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ అన్ యాక్సిడెంట్. అది ప్రమాదం, దాని పేరే ప్రమాదం. పెట్టుకుని వస్తుంది. బాబు నేను ప్రమాదాన్ని నీకు ఇన్ని గంటలకి ఈ 11 గంటల 30 నిమిషాలు చెప్పొస్తాను చెప్తుందా? ఈరోజు ఆ ప్రమాదాన్ని అంటూ ఉంటారు కదా, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్. ఎప్పుడైతే మీ కంటికి డబ్బులు కనిపిస్తాయో, మీ కళ్ళకి ఎప్పుడైతే డబ్బు అనే పొర కమ్ముకుంటుందో, మీకు ప్రయాణికుల భద్రత ఉండదు. పట్టించుకో, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, ఇంకా చెప్పంటే నిర్లజ్జగా. ఈరోజు 20 మంది ప్రాణాలు బలైపోతే ఎవరు సమాధానం చెప్తారు? కనీసం మీరందరూ కలిసి, ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ కలిసి ఒక్క ప్రాణమైనా తీసుకురాగలరా? ఒకసారి చూడండి, అది బస్సా? అది మొత్తం మంటకి ఆహుతైపోయింది. ఇనప కడ్డీలు తప్ప ఇంకేమైనా కనిపిస్తున్నాయా ఆ బస్సులో? ఇదా మీరిచ్చే భద్రత? ఇదా మీరిచ్చే సేఫ్టీ? కాలి బూడిదైపోయినా ఒక్కసారి ఆ బస్సును చూడండి, వెళ్ళి చూడండి ఒక్కసారి. ఇలాంటి వాటికి మ్యూజియం పెట్టి ఎవరైనా ప్రైవేట్ ట్రావెల్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళకి చూపించండి ఫస్ట్. పైన లోపలికి వెళితే ఆడంబరం కాదు కావాల్సింది, సేఫ్టీ. నేను నా గమ్యానికి చేరుకుంటాననే సేఫ్టీ, ఆ నమ్మకం కల్పించగలగాలి. కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు, కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. మీరు మాట్లాడండి. ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇంకోసారి చెప్తున్నా, అభ్యంతరకరంగా కాదు, ఆవేదనతో మాట్లాడండి. నేను ఆ కామెంట్స్ చదువుతా.
అభ్యంతరకరంగా మాట్లాడితే కనుక వద్దు, మన భాష అది వద్దు, అది కాదు. మీరు ఆవేదన వ్యక్తం చేయండి, మాట్లాడదాం. మీ మాటకి నా గొంతు కలుపుతాను నేను. కానీ అభ్యంతరకరంగా మాట్లాడితే మాత్రం ఐఎమ్ సారీ ఫర్ దట్. కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, చదువుతాను. ఆర్టీవీ ప్రశ్నిస్తుంది. ఎస్, ఆర్టీవీ ప్రశ్నించాల్సిన సందర్భంలో ప్రతి చోట ప్రశ్నిస్తుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది అని వీరు కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వీర్. పబ్లిక్ డిజర్వ్స్ దిస్ కైండ్ ఆఫ్ టీవీ. థ్యాంక్ యూ. ఓవర్ థింకర్ కమెంట్ చేయడం జరుగుతోంది. ఏదైనా ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ అవ్వగానే డోర్స్ ఓపెన్ అయ్యేలా సిస్టమ్ తీసుకురావాలి. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో పాసిబుల్ అవుద్ది అంటూ కూడా. గ్రేట్. ఎస్, నిజం. అది వెనకాల ఉంటుంది ఎమర్జెన్సీ డోర్. అది అసలు ఎమర్జెన్సీ డోర్ ఉందని చెప్పి ఎంతమందికి తెలుసు? మరికొంతమంది అంటారు అక్కడ గ్లాస్ ఒక గ్లాస్కి సంబంధించి సైడ్ గ్లాసులు ఉంటాయి, బ్రేక్ ద గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీ అంటారు. పోనీ అది అక్కడ కనిపిస్తుందంటే దాని మీద ఇవి ఉంటాయి, డోర్ కర్టన్స్ అడ్డు ఉంటాయి. అక్కడ సుత్తు ఎక్కడుందో కూడా తెలియదు వాడికి. ఎక్కిన వ్యక్తికి సుత్తు ఎక్కడుందో కూడా వెతుక్కోవాలి ఎమర్జెన్సీ టైంలో. ఎక్కడ ఉంటుంది అంత టైం? ఎక్కడ ఉంటుంది? రైట్. ఇదే అంశానికి సంబంధించి అసలు ప్రత్యక్ష సాక్షి, ఇన్ఫాక్ట్ ఆ ఘటన జరిగిన సందర్భంలో ఒక వ్యక్తి కారులో ట్రావెల్ చేస్తున్న వ్యక్తి, ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి ఏమంటున్నారో చూద్దాం. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? అది సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్సు, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో ఇంకొక అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. లోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు.
జరిగింది అయితే ఇదండి. ఈ ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్‌ని కొట్టేస్తే బైక్ అతను రోడ్డు పక్కకి పడిపోయాడు. రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి రైట్, చూసారుగా చెబుతున్న మాటలు. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే నిజంగా గుండెలు పగిలిపోతున్నాయి. మాటలు వస్తోంది ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వస్తున్నారు ఒక్కొక్కడికి. నిజం, ఆ పరిస్థితులు చూసిన వాళ్ళు కళ్ళ ముందు చూసారుగా. ప్రత్యక్ష సాక్షి హైమా చెప్తున్నప్పుడు పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళు చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారని చెప్పి, అటువంటి పరిస్థితి. కాపాడడానికి చోటు లేదా, కాపాడడానికి అవకాశం లేదా, అటువంటి పరిస్థితుల ఎంత దారుణం అది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనుక అక్కడ ఉండుంటే, ప్రాపర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. ట్రైన్లో ప్రయాణం చేయండి, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు ఎంతమందికి తెలుసు మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పి? లైట్ తీసుకోకండి, లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ప్రమాదం కీడించి మేలించమంటారు. గుర్తుపెట్టుకోండి ఇది. మీరు బస్సు ఎక్కుతుంటే గుర్తుపెట్టుకోవాల్సిన ముందు నాకు ప్రమాదం వస్తే ఎలా తప్పించుకోవాలనేది ఏదైనా సరే. సో ఈ క్రమంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూశారు కదా, నెల్లూరు జిల్లా ఉదయగిరికి సంబంధించి వెంచమూరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. ఈ ఘటనలో చాకలకొండ పంచాయతీ ఏరియాలో గొల్లవారిపల్లి విషాదం నెలకొంది. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని నింపింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అదుగు ఆ 4 ఆ పిల్లల ఫోటోలకు సంబంధించి కాస్త బ్లర్ చేసి చూపించాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడ గురించడం మా ఉద్దేశం కాదు. ప్రశ్నిద్దాం రండి, గొంతు కలుపుతాం, కనీసం గొంతు కలపండి, ప్రశ్నిద్దాం. ఎంత దోపిడీ జరుగుతుందో, బహుశా దోపిడీ అయిన పదం వింటే కనుక వీళ్ళకి వెంటనే ఉలిక్కిపాటు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజం కదా, నిక్కచ్చిగా మాట్లాడేది కదా. పండగలు మొన్నేగా దసరా అయ్యింది, ఎంత దోపిడీ జరిగింది. మామూలు రోజులకి దసరాకి ట్రావెల్స్కి చేసే దోపిడీకి ఎంత వ్యత్యాసం ఉంటుంది. సంక్రాంతి వస్తుంది, మళ్ళీ రెడీ, కానీ సేఫ్టీ హమ్ జాంతే నహీ. ఇది ఇలా ఉంటుంది, ఇలా పరిస్థితి. ఈరోజు ఆ కుటుంబానికి సమాధానం చెప్తారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్. మిస్టర్ వేమూరి వినోద్ సమాధానం చెప్పగలవా ఈ కుటుంబానికి? నీ ట్రావెల్స్ చేసిన నిర్లక్ష్యం, నిర్మోహమాటంగా నిర్లక్ష్యం ఇది, కొట్టొచ్చిన నిర్లక్ష్యం ఇది. ఎందుకంటే అక్కడ ఒక అవగాహన, అంటే ఒక సేఫ్టీ ఫీచర్స్కి సంబంధించి ఏం మాట్లాడమంటారు దాంట్లోని. బైక్ ఢీకొట్టిన తర్వాత 300 మీటర్ల ముందుకు వెళ్ళిపోతుంది. మంటలు అంటుకున్న తర్వాత ఎలా ఆర్పాలో తెలియదు. అక్కడ ఒక్కరికి, మీ దగ్గర ఉన్న వాళ్ళ ఒక్కరికి ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఎలా యూజ్ చేయాలో తెలుసా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని. మీ డ్రైవర్లకి ఎంతమందికి ఫైర్ ఎక్స్టింగ్విషన్ వాడటం తెలుసు? ఎంతమంది ప్రయాణికులు మీరు చెప్తున్నారు ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఎక్కడుందని చెప్పి? చెప్పండి అయ్యా, మాట్లాడండి అయ్యా. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. मैं देश की ट्रैवल एजेंसी से पूछना चाहता हूं, कितनी ट्रैवल्स को पता है फायर एक्सटिंग्विशर की जानकारी के बारे में, उसको कैसे इस्तेमाल करना है, उसको कैसे यूज करना है? సమాధానం చెప్పండి మీరు. ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతూ ఉంటే ఎవరు మాట్లాడట్లేదు. ఆల్రెడీ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వెంకటరెడ్డి కమెంట్ చేశారు, ఆర్టీవీ నిన్న కూడా బస్ బ్రేక్ డౌన్ అయ్యింది, వేరే బస్ కూడా అలొకేట్ చేయలేదు, అడిగితే మీరు ట్రావెల్ చేయండి అన్నారు, బస్సెస్ కండిషన్ లేనివి పర్మిట్స్ ఎలా ఇస్తున్నారు అంటూ కూడా అక్కడ ఏదో ప్రైవేట్ బస్కి సంబంధించి మెన్షన్ చేశారు యాప్ని. ఐఎమ్ నాట్ కోటింగ్, బట్ ఇక్కడ ఇంకో చూడొచ్చు, ఇట్స్ అన్ ఇన్సిడెంట్, ఎవరు కారణమని అంటారు, వాంటెడ్లీ ఎవరు చేయరు కదా. ఇంట్రెస్టింగ్, నేను మీకు సమాధానం ఇస్తాను. అది
వాంటెడ్గా చేస్తే అది వేరే లెక్క ఉంటుంది. ప్రమాదం అని ఎందుకంటారు? చెప్పి రాదు కాబట్టి. ప్రమాదం అని దేనికంటారండి? చెప్పి రాదు కాబట్టి. ఆ ప్రమాదాన్ని మిటిగేట్ చేయడానికే కదా ఇటువంటివి ఉపయోగించేది. అవగాహన కల్పించాల్సింది మిటిగేట్ చేయడానికి కదా. కనీసం అక్కడ ఎవరున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్కి మీరు ఒక వాహనాన్ని మీరు నడిపిస్తున్నప్పుడు మీ రిప్రజెంటేటివ్ ఎవడక్కడ? మీ డ్రైవర్, మహా అయితే ఇంకో క్లీనర్ ఉంటాడేమో, అంతే కదా. ఈ మధ్య ఇద్దరు డ్రైవర్లే కదా, అంతే కదా. సో మీ రిప్రజెంటేటివ్గా ఉన్న వ్యక్తికి బాధ్యత ఉండదా? బాధ్యత ఉండదా? నేను అడుగుతున్న ప్రశ్న, బాధ్యత ఉండదా? అది ఇన్సిడెంటా? ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే, యాక్సిడెంట్ అయితేనే ప్రశ్నిస్తారు. ఇన్సిడెంట్ అయితే అక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తారు, యాక్సిడెంట్ అయితే ఎస్ మొత్తం ఏజెన్సీస్నే ప్రశ్నిస్తారు. మీరు ఇన్సిడెంట్కే సమాధానం చెప్పని వారు ఇక యాక్సిడెంట్స్కి ఏం సమాధానం చెప్తారు? అడుగుతున్నారు. ఒకసారి చూడండి, మీరు కనుక చదవగలిగితే కమెంట్ బాక్స్ ఒకసారి వెళ్ళి చూడండి, చదవండి. రైట్, మీరు చూడొచ్చు. ఇటు ప్రధాని మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆ ట్వీట్ వచ్చింది. ఎక్స్ట్రీమ్లీ సాడెన్డ్ బై ద లాస్ ఆఫ్ లైఫ్స్ డ్యూ టు a mishap in Kurnool district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured. An ex gratia of 2 lakh rupees from PM NRF would be given to the next of kin of each deceased. The injured would be given 50,000. అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన ట్వీట్ అది. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతోంది ప్రధాని నరేంద్ర మోదీ. కర్నూలు జరిగిన ఘటన ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది, మరీ ముఖ్యంగా యావత్ భారతాన్ని, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని. ఎందుకంటే ఈ ఘటనలో ఇప్పటికీ 20 మంది మృతి చెందారు. ఈ సంఖ్య పెరగచ్చంటూ కూడా చర్చ జరుగుతోంది. ఆ మరణించిన వాళ్ళ కుటుంబాలకి ఇన్ఫాక్ట్ వాళ్ళ కుటుంబాల తీవ్రమైన విషాదం నెలకొంది. ఆ కుటుంబాలకి సానుభూతి వ్యక్తం చేయడం జరుగుతోంది ప్రధాని. గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మరణించిన ఆ కుటుంబాలకు, మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది కేంద్రం. గాయాల పాలైన వాళ్లకు ఈ ఘటనలో క్షతగాత్రులకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. లెట్ మీ రీడ్ దెమ్. ఓకే, ఐ థింక్ కొంతమంది ప్రశ్నించారు కదండి, వాళ్ళకి నా సమాధానం సరిపోయింది అనుకుంటా. ఒకవేళ కాదు అనుకుంటే మాట్లాడే ప్రయత్నం చేయండి, మాట్లాడదాం. అండ్ జాక్ స్పారో కమెంట్ చేస్తున్నారు, వేమూరు వినోద్ని అరెస్ట్ చేయాలి. బస్ 2024లో ఇన్సూరెన్స్ కంప్లీట్ అయింది, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు. సీజ్ వి కావేరీ ట్రావెల్స్ ఇమీడియట్లీ. వా ఇది కదా నా భారతావన్ అంటే, ఇది కదా నా యువత అంటే, ఇది కదా నా దేశం అంటే, నా తెలుగు రాష్ట్రాల ప్రజలంటే. భయం ఉండదు. ప్రశ్నించాల్సిన సందర్భం వస్తే కనుక గొంతుకు కలుపుతారు. చూడండి ఒక్కసారి, పోలీస్ అధికారులు కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు, ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఒక్కసారి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నను పట్టించుకోండి. ఫిట్నెస్ లేదంట, ఇన్సూరెన్స్ కంప్లీట్ అయిందంట. సీజ్ వి కావేరీ ట్రావెల్స్ అని, సీజ్ వి కావేరీ ట్రావెల్స్ ఇమీడియట్లీ అంటూ, వి కావేరీ ట్రావెల్స్ని వెంటనే సీజ్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళుగా ఉంటే కనుక మీ అంతటా మీరుగా ఆగండి, మీ అంతటా మీరుగా ఆపేసుకోండి. మీ బాధ్యత ఉంది అనుకుంటే. ఎందుకంటే మీ బస్సులు ఎలా ఉన్నాయో మీకు తెలియదు, మీ బస్సుల పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదు. మీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సంబంధించి బాధ్యతగా అక్కడ ఉండాల్సిన డ్రైవర్లు, వాళ్ళకి అది అక్కడ అవగాహన ఉందో లేదో తెలీదు. నేను మళ్ళీ అంటున్నా, అవగాహన ఉందో లేదో తెలీదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా? తెలుసు ఉంటే ఈరోజు అంత ప్రమాదం జరుగుతుంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏది అంటే మీ తప్ప? పెట్టలేదా? ఒకవేళ పెట్టుంటే ఎందుకు చెప్పలేదా డ్రైవర్? ప్రశ్న, సమాధానాలు లేని ప్రశ్న. మిస్టర్ వేమూరి వినోద్, యూ హ్యావ్ టు ఆన్సర్. ఎందుకంటే 20 మంది ప్రాణాలు బలైపోయాయి ఈరోజు. వి కావేరీ ట్రావెల్స్లో ప్రయాణం చేయడమే ఈరోజు వాళ్ళ పాలిట మృత్యు శకటంగా మారిందా? ఒక బైక్ ఢీకొట్టిన తర్వాత, ఆ బైక్ ఢీకొన్న తర్వాత 300 మీటర్లు వెళ్ళిపోతుందా? ఎంతటి దుర్మార్గం అయ్యాయి. దీంతో పాటు ఇంకొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి.
బస్ ట్రావెల్స్ ఇది కూడా. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఇంకా రైజ్ అవుతున్నాయి. బైక్ ఓడు బ్రతికే ఉన్నాడా? ఎలా ఉంటాడండి పాపం? బైక్ ఆ ఢీ కొట్టిన తర్వాత దట్టు హైవే మీద, మీకు స్పీడ్ గురించి ఐడియా ఉంటుంది. స్పాట్లో కనీసం ఒక నిమిషాల వ్యవధిలో ప్రాణం ఉన్నా గొప్పే అక్కడ. నెక్స్ట్ ఇంకొన్ని కమెంట్స్ వస్తున్నాయి. ఎమర్జెన్సీ ఎస్కేప్ విండో లేదా బస్కి ఏం లాభం? ఎమర్జెన్సీ ఎస్కేప్ ఉందా లేదా ఏం లాభం? అక్కడ చెప్పేవాడు ఎవడు? ఎంతమందికి తెలుసు? ఇది మీరు అడిగిన క్వశ్చన్ కూడా కరెక్టే. అసలు ఎమర్జెన్సీ గేట్ ఉందా లేదా? కొన్నిటి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మొత్తం క్లోజ్ ఉంటుంది. అక్కడేదో ఒక ఎర్రని అక్షరాలతో రాసేస్తారు, బ్రేక్ ఎనీ విండో ఇన్ ఎమర్జెన్సీ అని చెప్పి. లైట్లు ఆఫ్ చేసేస్తారు రాత్రి అయితే, లేకపోతే కర్టెన్స్ అడ్డుగా ఉంటాయి. ఎవరికి కనిపిస్తుంది? సుత్తి ఎక్కడుంది ఎవరికి తెలుస్తుంది? ఇంకొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ప్రతి బస్సులో ఫైర్ ఎక్స్టింగ్యూషర్ ఇంకా ఎమర్జెన్సీ ఎస్కేప్ విండో ఉండాలి కంపల్సరీగా. అదే కదా డిమాండ్ చేస్తుంది మనం మహేష్ గారు. పవన్ కమెంట్ చేయడం జరుగుతుంది, వెన్ ఐ గెట్ టు నో అబౌట్ దిస్ యాక్సిడెంట్ ఐఎమ్ ఫుల్లీ ఎమోషనల్ అని చెప్పి. మీరు ఎమోషనల్ అవుతున్నారు, మేము ఎమోషనల్ ఇన్ఫ్యాక్ట్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు బయటకు చెప్పలేక గొంతుతో మేము చించుకుంటున్నాం అంతే. గొంతు చించుకుంటున్నాం ఇక్కడ ఈ అంశానికి సంబంధించి. మాకు కూడా అదే బాధ ఉంటుంది, ఎందుకంటే మేము కూడా మనుషులమే కదండి. నేను కూడా ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను.